నెక్స్ట్గా చూస్తున్నాం. ఇటు అమెరికాలోని కాల్పుల కలకలం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటు ఒకే కుటుంబానికి చెందిన కొంతమంది అయితే ఈ కాల్పులో మరణించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పోలీసులకు కూడా ఇటు కాల్పులో 4 భారత సంతతికి చెందిన వ్యక్తులైతే మృతి చెందారు. ఇటు కుటుంబ తగాదాల నేపథ్యంలోనే భార్య బంధువులపై అయితే ఇటు భర్త కాల్పులు జరిపిన ఘటన ఇటు అమెరికాలో చోటు చేసుకుంది. అయితే ఈ కాల్పుల ఘటనలో దాదాపు 4 కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్ లోనే మృతి చెందారు. అయితే భయంతో గదిలో 3 పిల్లలు కూడా దాక్కున్నారు. వెంటనే ఆ 3 పిల్లల్లో ఒక చిన్నారి ఇటు పోలీసులకి ఫోన్ చేసి ఇటు కాల్పుల ఘటనకి సంబంధించి కూడా ఇటు పోలీసులకే వివరాలు అయితే అందజేస్తుంది. సో నిందితుడంతా కూడా అట్లాంటాకు చెందిన వారిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దాదాపు 51 ఏళ్ల విజయ్ కుమార్ గా కూడా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే గుర్తించింది పోలీసులు. ఇటు అతడు జరిపిన కాల్పుల్లో భార్య మిము డోగ్రా, అలాగే బంధువులు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ గా మృతి చెందారు. సో వాళ్ళందరినీ కూడా అటు ఇండియన్స్ గా కూడా గుర్తించారు. సో ఇటు భర్త కుమార్, భార్య డోగ్రా మధ్య గొడవతోని ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనంతా కూడా జార్జియాలోని గ్వినెట్ కౌంట్ లారెన్స్ విల్లాలో చోటు చేసుకున్నాయి. గ్వినెట్ కౌంటీ పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు గొడవ జరిగింది, కాల్పుల వెనుక అసలు కారణాలు ఏంటి, అసలు ఈ కాల్పులు ఎందుకు జరిపారు, ఎంతకాలం నుంచి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయనే కోణంలో కూడా ఇటు యుఎస్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తి అక్కడే ఉన్న అటవీ ప్రాంతంలోకి అయితే వెళ్ళిపోతూ ఉండగా అటు పోలీసులు అయితే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకి సంబంధించి కూడా ఎప్పుడైతే ఇంట్లోకి చొరపడి మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వారిపై కాల్పులు జరుపుతున్న క్రమంలో చిన్నారులు 3 కూడా ఇంట్లో రూమ్ లో వెళ్ళి తలదాచుకున్నారు. సో ఆ క్రమంలోనే వాళ్ళ 3లో ఒక చిన్నారి ఇటు పోలీసులకి ఫోన్ చేసి అక్కడ జరిగిన దృశ్యాలన్నిటిని, అక్కడ జరిగిన ఆ గొడవకి సంబంధించి, ఆ కాల్పులకి సంబంధించి కూడా పోలీసులకి సమాచారం అందించింది. సో వాళ్ళంతా కూడా స్పాట్ లోనే మృతి చెందారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఇటు ఇండియన్స్ కి సంబంధించిన వారిగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకి వచ్చారు. సో ఓవరాల్ గా అమెరికాలో చోటు చేసుకున్న ఈ కాల్పులపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. శివ, ఒకసారి కాల్పుల మొత్తం ఉంది. ఈ కాల్పులు అనేది ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఈ కాల్పుల వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అయితే కాల్పుల్లో 4 భారత సంతతికి చెందిన వ్యక్తులు మృతి చెందారు. అంటే కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తుంది. భార్య భర్తల మధ్య జరిగిన ఈ గొడవ వల్ల భర్త కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే భార్య బంధువులపై భర్త కాల్పులు జరిపారు. స్పాట్ లోనే 4 మృతి చెందారు. ఇక భయంతో 3 పిల్లలు, ఎవరైతే కాల్పులు జరిపారో అతని 3 పిల్లలు భయంతో ఒక గదిలోకి వెళ్లి అక్కడ దాక్కుని ఆ పిల్లలు ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి వారు సమాచారం అందించారు. కాల్పులు జరుపుతున్నట్టుగా కూడా పోలీసులకు సంబంధించిన నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంటే నిందితుడు అట్లాంటాకు చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్ గా గుర్తించారు. జరిపిన పిలుపుల్లో భార్య డోగ్రా, బంధువులు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ మృతి చెందారు. భర్త కుమార్, భార్య డోగ్రా మధ్య గొడవలతోనే ఈ కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. అంటే తరచుగా గత కొన్ని రోజులుగా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు కాస్త తారాస్థాయికి చేరడంతో ఉద్రేకానికి లోనైన భర్త గన్తో కాల్పులు జరిపిన నేపథ్యంలోనే ఈ ఘటన చేసుకున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జార్జియాలోని గ్వినెట్ కౌంట్ లారెన్స్ విల్లాలో ఈ కాల్పులు జరిగాయి. ఈ గ్వినెట్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ప్రధానంగా గొడవకు కారణం ఏంటి, అది కాల్పులు ఇద్దరి భార్య భర్తల మధ్య విభేదాల వల్లే కాల్పులు జరిగాయి, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఈ గ్వినెట్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రాణాలతో బయటపడిన పిల్లలు మాత్రం గొడవకు సంబంధించి వివరాలను పోలీసులకు వివరిస్తున్నారు. వారి నుంచి సమాచారం లేబట్టి అసలు విషయాలు ఏంటనేది కూడా పోలీసులు ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.
అమెరికాలోని మరోసారి కాల్పుల మోత మోగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఈ కాల్పులో మృతి చెందారు. మృతులంతా కూడా భారతీయులుగా ఇప్పటికీ పోలీసులు అయితే గుర్తించారు. అసలు ఈ కాల్పులకి సంబంధించి అసలు కారణాలేంటి, వీరి వెనుక కొన్ని గొడవలు, కుటుంబ కలహాలే దీనికి కారణము, భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నట్లుగా కూడా అక్కడున్న పోలీసులు అయితే తెలుపుతూ ఉన్నారు. వివరాలు అసలు దీని వెనుక ఏం జరిగింది, అసలు ఎంతకాలం నుంచి వీరి మధ్య గొడవ జరుగుతోంది అనే దానిపై అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనలో 3 చిన్నారులు బయటపడగా ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు అయితే మృతి చెందారు. ఇటు పోలీసులు ఈ కాల్పులు ఎవరైతే జరిపారో ఒక వ్యక్తి అయితే అక్కడే ఉన్న అటవీ ప్రాంతాల్లోకి పారిపోతూ ఉండగా ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారు. అతని వద్ద నుంచే మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కూడా అక్కడున్న పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు.